తిరుమల కొండ మీద ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారంటూ ఇప్పుడు బీజేపీ లీడర్ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారినాయి. ఒకసారి దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. నిజంగా అలా జరుగుతుందంటారా? సో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో సార్, నిజంగానే ఇప్పుడు బీజేపీ లీడర్ చేసిన వ్యాఖ్యలు అసలు మనం ఎలా చూడొచ్చు అంటారు? బీజేపీ వాళ్ళు చెప్పారు, మనం కాదు. బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైన లీడరు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఏదైనా అక్కడ ఉండేటువంటి ఆగమ శాసనం విరుద్ధంగా జరుగుతుంటే న్యాయ పోరాటం చేసేటువంటి పోరాట యోధుడు భానుప్రకాష్ రెడ్డి గారు, ఆయన తాజాగా ఈ కామెంట్ చేశారు. సార్, అయితే అసలు ఈ కామెంట్స్ని ఈజీగా తీసుకోవచ్చు అంటారా? ఎందుకంటే దేవస్థానాల మీద ఉగ్రదాడులు అంటే ఆధారాలు లేకుండా ఆయన చేయడం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన బోర్డు మెంబర్ కూడా. ఓకే, బోర్డు మెంబరు, బీజేపీలో కీలక లీడరు. అవును. దానికంటే మించి తిరుమలలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏం జరిగినా కానీ న్యాయ పోరాటం, ప్రజా పోరాటం చేసేటువంటి నాయకుడు ఆయన. సో కాబట్టి ఆయన ఏదన్నా ఇలాంటి చెప్తే ఏమీ లేకుండా గాలి వార్తను మూటగట్టి చెప్పాడు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఆ మాట చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదో ఉండి ఉంటుంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్దో, స్టేట్ ఇంటెలిజెన్స్దో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ కూడా ఆయన. బహుశా అలాంటి సింటమ్స్, అలాంటి సంకేతాలు ఉంటేనే ఆయన వ్యక్తం చేస్తుంటాడు. ఓకే, అయితే ఇది ఎందుకు వ్యక్తం చేశాడు ఆయన, ఎందుకు వ్యక్తం చేయాల్సి వచ్చింది అని అంటే, ఈ మధ్యకాలంలో తరచూ కూడా ఏదో ఒక వివాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు తిరుమల విషయంలో. ఓకే, ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి అంశాలని మీడియా ముఖంగా తీసుకొస్తున్నారు. ఆ మధ్యకాలంలో ఆవులు చనిపోయాయని చెప్పి ఒక ఇష్యూని బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏమన్నారు, చేము చిటుక్కుమన్నా మాకు తెలిసిపోతుంది, తిరుమల తిరుపతిలో 1500 మంది మాకు సొంత మనుషులు ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు, కాబట్టి మాకు తెలిసిపోతుంది, మీ అంత చూస్తాం, మొత్తం మీ వ్యవహారాలు బయట పెడతాం అన్నట్టుగా మాట్లాడారు ఆయన. సరే, ఆ తర్వాత కూడా అన్యమత ప్రచారం మీద రకరకాలుగా ప్రతిసారి ఏదో ఒకటి వస్తుంది. ఈ మధ్యకాలంలో రీల్స్ చేసే దాని మీద కూడా వచ్చింది. ఇప్పుడేంటి, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రూల్ తీసుకొచ్చింది. మఠాలు పీఠాలు అక్కడ ఉన్నాయి. ఆ మఠాలు పీఠాల్లోకి ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి అని చెప్పి నిబంధన పెట్టారు. ఆధార్ కార్డులు తీసుకొని ఇవ్వాలి. మఠాలు పీఠాధిపతులకు కూడా రూల్స్ పెట్టారు కొన్ని. సో ఆ రూల్స్ పెట్టిన దాన్ని కరుణాకర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, వాళ్ళని అనుమానిస్తున్నారు మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, అలాగే మఠాలని, పీఠాలని. ఇదేనా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చేయాల్సిన పని అని చెప్పి ఆయన కామెంట్ చేస్తూ వచ్చారు. ఆ కామెంట్ చేసిన తర్వాత ఈ భానుప్రకాష్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. ఓకే, మఠాలు పీఠాలు అంటే మాకు గౌరవం, మఠాధిపతులన్నా పీఠాధిపతులన్నా గౌరవం. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళు చేసేటువంటి సేవలు ఏంటో మాకు తెలుసు. కాకపోతే తిరుమల సెక్యూరిటీ దృష్ట్యా, భద్రత దృష్ట్యా మేము అక్కడ దిగేటువంటి వాళ్ళని కానీ, లేదంటే అక్కడ రూమ్స్ తీసుకునేటువంటి వాళ్ళని కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి కదలికల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడానికి కారణం అది. అలాగే వాళ్ళకు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాము. ఆధార్ కార్డు తీసుకొని, మస్ట్గా ఆధార్ కార్డు తీసుకొని మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతనే రూమ్స్ ఇవ్వండి, లేదంటే అక్కడ ఉండే విడిచి చేయడానికి అవకాశం ఇవ్వండి. అంతే తప్ప మఠాలు, పీఠాధిపతులు ఎవరిని పడితే వాళ్ళని అలౌ చేయొద్దు అని చెప్పాము. దాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి టార్గెట్లో ఉంది, అందుకే చెప్పాల్సి వచ్చింది. దాన్ని కూడా రాజకీయం చేసి మీరు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని కించపరిచేలా మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారి మీద రివర్స్ అయ్యారు ఆయన ప్రెస్ మీట్లో. ఓకే, సో ఇది చెప్పడానికి కారణం అది. ఇప్పుడు వాళ్ళు ఏంటి ట్విస్ట్ చేస్తున్నారు ఏదో ఒకటి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గతానితో పోల్చుకుంటే ఇప్పుడు కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ప్రత్యేకించి అన్యమతానికి సంబంధించినటువంటి వాళ్ళని, ఉద్యోగులను వరుసగా తీసేస్తూ వస్తూ ఉన్నారు. అలాగే కొన్ని మార్పులు ఈ మధ్యకాలంలో మళ్ళా 2 అవర్స్లోనే దర్శనం కావడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించాలని చెప్పి ఒక నిర్ణయం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకుంది. దానికి సంబంధించి ఏదో టీసీఎస్, ఇంకొక కంపెనీ గూగుల్ టీసీఎస్, ఈ రెండు ముందుకు వచ్చాయి. ఓకే, ముందుకు వచ్చి ఉచితంగానే ఈ ట్రయల్ వేద్దామని చెప్పారట. ఇది బోర్డు చెబుతుంది దాని ప్రకారం.
ఈలోపు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మాజీ ఈఓ, ఆయన ఇది సాధ్యం కాదు, అనవసరంగా ఆ డబ్బులు ఖర్చు చేయకుండా అనవసరం దానికి ఖర్చులు పెట్టద్దు, మీరు వచ్చినటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించండి చాలు, అక్కడ సౌకర్యాలు సక్రమంగా అందట్లు లేదు అనేటువంటి కామెంట్స్ ఆయన చేశారు. ఓకే. సో ఆ కామెంట్స్ చేసినటువంటి తరుణంలోనే ఈ కరుణాకర్ రెడ్డి గారు కూడా ఈ ఇష్యూని బయటికి తీసుకొచ్చారు, మఠాధిపతులు పీఠాధిపతుల వ్యవహారం. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఏదో జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డులో ఏదో నిర్ణయాలు జరిగిపోతున్నాయి, దానికి సంబంధించినటువంటిది ఏదో ఉంది అనేటువంటి యాంగిల్లో ఒక ప్రచారం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళు కొన్ని హోటల్స్కి ప్రత్యేకమైన గుర్తించినటువంటి హోటల్స్కి, ఇంటర్నేషనల్ హోటల్స్కి పర్మిషన్ ఇచ్చి అక్కడ హోటల్స్కి లిమిటెడ్గా పర్మిషన్ ఇచ్చారు. అది ఒక వివాదం నడుస్తుంది. సో ఇలా ఒక్కొక్క వివాదం వస్తూ ఉంది, ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు వీళ్ళు. అది వివాదం అంటే అది జరిగిందంటే జరిగిందని కాదు, జరగకపోయినా జరిగినట్టు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది బోర్డు సభ్యులు చెప్తున్నారు. రీసెంట్గా మనం చూస్తే క్యూ లైన్లో వెళ్తూ నినాదాలు చేశారు. ఎవరికి? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ నినాదాలు చేసినటువంటి క్రమంలో అసలు నినాదాలు చేసింది ఎవరు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది ట్రేస్ అవుట్ చేశారు. అయితే అక్కడ సౌకర్యాలు లేవు కాబట్టి మేము నినాదాలు చేశాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ దర్శనాలకి వెళ్ళినటువంటి వాళ్ళకి సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. సో వీళ్ళనంత వరకు సౌకర్యాలు అందజేయాలి అనే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు తరిగొండ వెంగమాంబ ఉచిత అన్నప్రసాదం దగ్గర ఇప్పుడు అక్కడ శుభ్రంగా చేస్తున్నారు, తర్వాత గతం కంటే భోజనం ఏర్పాట్లు బాగున్నాయి, ఇవన్నీ ఓకే. కాకపోతే కొన్ని నిర్వహణ లోపాలు ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రీసెంట్గా తిరుమల వెళ్ళారు. తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు. ఏం పెట్టారు? ఏంటి ప్రపోజలు? వివిఐపీలు బ్రేక్ దర్శనాలకు ఏడాదికి ఒకసారి రాండి, ఆ మేరకు అనుమతి ఇచ్చేలాగా బోర్డు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక సూచన చేశారు. అది మంచిదే కదా, దాని గురించి ఎవరు మాట్లాడట్లా, దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడట్లా, బోర్డు సభ్యులు మాట్లాడట్లా, ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాట్లాడట్లా. ఇప్పుడు అది కనుక చేస్తే ఏది విఐపి బ్రేక్ దర్శనాలని ఈ విఐపి వాళ్ళకి కేవలం ఏడాదికి ఒకసారి మాత్రమే అని చెప్పి పెడితే చాలా వరకు సామాన్య భక్తులకి దర్శనం ఫ్రీ అయిపోతుంది. కానీ అది చేయడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే అటు వైసీపీ వాళ్ళు డిమాండ్ చేయరు దాన్ని, అటు ప్రభుత్వం ఆలోచన చేయదు, బోర్డు అయితే అసలు ఆలోచన చేయదు. సో అది ఆలోచన చేయాలి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఊరికే పెట్టలేదు కదా ప్రపోజల్. ఆయన ఎంతో అనుభవం అనేటువంటి లీడర్ ఆయన. పైగా ఇలాంటి ఆ సమస్యల మీద ఎంతో అధ్యయనం చేసిన తర్వాత ఎంతోమంది దగ్గర నుంచి ఆయన అభిప్రాయాలను విన్న తర్వాతే ఆ ప్రపోజల్ పెట్టారు ఆయన. సో దాని గురించి చెప్పకుండా ఇవన్నీ ఈ మఠాలు పీఠాలు ఆవులు చనిపోయినాయి, లేకపోతే క్యూ లైన్లో నినాదాలు ఇవన్నీ వస్తున్నాయి. అన్యమత ప్రచారం చేస్తున్నారు కొంతమంది, లేదంటే అక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు కొంతమంది, లేదంటే అక్కడ హోటల్స్ పెట్టుకున్నారు, ఇవన్నీ వస్తాయి. వాస్తవంగా విఐపి బ్రేక్ దర్శనాలను ఏడాదికి ఒకసారి మాత్రం ఒకళ్ళకి అని పెడితే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. సామాన్య భక్తులకి ఫ్రీగానే దర్శనం చేసుకోవచ్చు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అది చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉపయోగం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టినంత మాత్రాన మీకు 2 అవర్స్లో అసలు అయ్యే ప్రసక్తి లేదు దర్శనం అని చెప్పారు ఆయన. మీరు మీ ప్రయత్నాలు అనవసరం, మీ ప్రయత్నాలు విరమించుకోండి అని చెప్పారు. అది ఓకే, ఆయనకున్న ప్రకారం చెప్పారు, అది ఓకే. అదే ఆయన ఇలాంటి డిమాండ్ ఆయన కూడా చేసినట్టయితే, ఇది వెంకయ్యనాయుడు గారు చేసిన డిమాండ్ కొద్దిగా బలం పెరిగేదా ఆ డిమాండ్కి. ఇప్పుడు ఆన్లైన్లో 300 రూపాయలు లేదంటే ఆర్జిత సేవలు ఏదైనా ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవాలంటే 3 months గడువు పెడుతున్నారు. 3 months తర్వాతనే మీరు మళ్ళీ 3 months లోపల మీకు ఎలాంటి దర్శనం ఉండదు, అది నిబంధన. మరి విఐపి బ్రేక్ దర్శనాలు కిందకి పెట్టరు. ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు వస్తున్నారు, లేదు ఈ వారం వచ్చిన వాళ్ళు వచ్చే వారం వస్తున్నారు విఐపి బ్రేక్ దర్శనాలకి. ఎట్టొస్తారు మరి? వాళ్ళకు కూడా నిబంధనలు ఉండాలి కదా. ఇది కదా చర్చ జరగాల్సింది. ఇది కాకుండా ఈ ఇతర అంశాల మీద దాన్ని రాజకీయం చేస్తున్నారు, తిరుమల కొండని. సో రాజకీయం చేస్తూ ఇప్పుడు ఉగ్రవాదులు దాన్ని టార్గెట్ చేశారు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఉగ్రవాదులు టార్గెట్ ఉంది, ఉగ్రవాదులు అటాక్ చేసే అవకాశం ఉంది అనేటువంటి లీక్స్ని ఇప్పుడు అక్కడ బోర్డు మెంబర్స్ ఇచ్చారు. సరే, దానికి సంబంధించి ఎప్పటి నుంచో ఇలాంటి వార్నింగ్లు వస్తూ ఉంటాయి, ఇలాంటి ఇంటెలిజెన్స్ కూడా చెప్తూ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీని
అలర్ట్ చేస్తుంటారు. ఇవన్నీ కామన్గా జరిగాయి. ఇప్పుడు ఏదో ఉగ్రవాద దాడి జరిగిపోతుంది అని కాదు కానీ, బట్ సెక్యూరిటీని టైటన్ చేసేటువంటి క్రమంలో మఠాలు పీఠాలు వీటన్నిటికి కూడా కొన్ని డైరెక్షన్ ఇచ్చారని చెప్పి ఆయన చెప్తున్నారు. అంత మాత్రం చేత ఉగ్రవాదులు దాడి చేసే అంత సీను అక్కడ ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ.